నమస్తే. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. అసలు రైతు బంధు రైతు భరోసా ఉంచుతారా, కూడబిక్తారా? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు రైతులందరికీ న్యాయం జరిగిందని చెప్పి బీఆర్ఎస్ నేతల వర్షన్. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు బంధు తీసేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. చూద్దాం, రైతు బంధు మీద మాట్లాడదాం. రైతు భరోసా ఇస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ? నాతో పాటు కందుల మధు ఉన్నారు, డాక్టర్ కందుల మధు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. మదన నమస్తే. తుమ్మల నాగేశ్వరరావు ఆ కామెంట్స్ మీరు కూడా వినే ఉంటారు. ఏమనిపించింది మీకు? మీరు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు అని చెప్పి అది ఇచ్చిర్రు, ఇప్పుడు రైతు భరోసా అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అసలు ఉంటుందా రైతు భరోసా? దాన్ని కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి? 100% ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయటం అంటేనే పాముకు పాలు పోసినట్టు. మొదటగా నమ్మిస్తారు, తర్వాత విషయం జిమ్ముతారు, తర్వాత కాటేసి ప్రజల్ని చంపేస్తారు. ఈ పాలసీయే కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో ఎప్పుడు చూసినా తెలిసిపోతుంది. ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాత జరిగినటువంటి చూసినట్టయితే అధికారం కోసం, తన పవర్ కోసము ఉన్నవి లేనివి ఎన్ని అబద్ధాలైనా చెప్పి అధికారంలో రావటమే పరమావధిగా పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా ఆయన ఉన్నటువంటి టీము వాళ్ళ నిజ స్వరూపాన్ని ఇప్పుడే బట్టబయలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు రైతు బంధు అంటే ఏంటంటే రైతులకి ఇచ్చేటటువంటి పంట సాయం. ఎవరైతే పెట్టుబడికి డబ్బులు లేక, పంట వేయలేక అగ్రికల్చర్ని ఆపేయొద్దు, రైతు బాగుంటేనే సమాజం అంతా బాగుంటుంది అనే ప్రధానమైన లక్ష్యంతో కేసీఆర్ గారు ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకి పెట్టుబడి సాయం అందించింది. ఇలా ఇచ్చే రైతు బంధు ఇవ్వకపోగా వీళ్ళు కేవలము రైతుకి 500 రూపాయలు అదనపు ఇస్తామని చెప్పేసి హామీ బోనస్ ఇస్తానని చెప్పారు. మరి ఎన్ని క్వింటాలకి ఇస్తారు? ఇలా తెలంగాణ వ్యాప్తంగా 1,50,00,000 చిల్లర మెట్రిక్ క్వింటాల ధాన్యం పండితే అలా కేవలం 5 లక్షల క్వింటాల ధాన్యానికి సన్నవడ్లకు మాత్రమే ఇచ్చారు. లెక్క కడితే దాదాపు ఎంత? సుమారు 26 కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు ఇచ్చిన బోనస్ ఓన్లీ సన్నవడ్లకి. రైతులే అడుగుతున్నారంట కదా, అంటే మాకు బోనస్ ఇస్తే సరిపోతుంది, అవసరం లేదు అని చెప్పి మాట్లాడింది. ఎవరు ఏ రైతు పంట సాయం చేస్తే పంట మంచిగా పండించుకొని కనతల్లిలాగా ప్రేమించేటటువంటి రైతులు పంట సాయం వద్దన్న చరిత్ర ఎక్కడైనా ఉంటుందా? తుమ్మల నాగేశ్వరరావు ఎవరో కిరాయి మనుషుల్ని పెట్టించి ఆయన వాళ్ళ మాటలు చెప్పినట్టుగా మాట్లాడుతుంది. కానీ సుమారు 7,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇవ్వాల్సిన ప్రభుత్వము కేవలము 26 కోట్ల రూపాయల రైతు భరోసా 500 రూపాయల పెంపుతోటి దాన్ని కట్టిపెడతారంటే ఊకుంటారా? రైతులు వీళ్ళని రోడ్ల మీద తిరగనిస్తారా? అన్ని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు ఏదైతే చేసి రైతుల్ని తెలంగాణ వ్యాప్తంగా ప్యాడీ ఎగుమతిల భారతదేశ వ్యాప్తంగా నెంబర్ 1 చేసిండో దాన్ని ఈ ఒక్క దప్పాలు కూడా లాస్ట్ టైం ఇచ్చినటువంటి పంట సాయం మీదనే పంట ఇడి దాకా వచ్చింది. కానీ మభ్య పెట్టడం, మాయ చేయటం, దోచుకోవటం ఇదే పని తప్పించి కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఎవరు నమ్మరు. రైతులు 100% కూడా బొందబెట్టే రోజులు కాంగ్రెస్ పార్టీ దగ్గర. 500 సన్నవడ్లకి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం, రైతులు హ్యాపీగా ఉన్నారు, ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అది ఏ ఓట్లకి ఇస్తున్నారు అనేది క్లారిటీ ఇవ్వాలి కదా. సన్నవడ్లకి ఇస్తేనే 5 లక్షల మెట్రిక్ క్వింటాలకి ఇస్తేనే నీకు 26 కోట్లు అయింది. అది వాస్తవంగా మీరు ఇచ్చిన ఎకరానికి కనుక రైతు బంధు మీరు ఇవ్వాల్సి వస్తే 7,600 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి మీరు ఇలా మొత్తం 100% రుణమాఫీ చేస్తున్నాను, 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాను. మీరు సగం మంది రైతులకు కూడా చేయలేదు. మీరు చేయాల్సిన లెక్కలు చెప్పకుండా ఏదైనా అడిగే సందర్భం వచ్చినప్పుడు మాయ చేయటం, మభ్య చేయటం, దాని టాపిక్ డైవర్ట్ చేయటం, వేరే దాంట్లోకి తీసుకుపోవటము, వాళ్ళు మాట్లాడే మాటలకి చేసే పనులకి ఎక్కడ ఆర్గానిక్ సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించి ఒక్కటి కూడా పొందలేదు. కాబట్టి 10 నెలలు అవుతుంది దాదాపు గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ వచ్చి 50,000 కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి కేటాయించినామని చెప్పి పెద్ద పెద్ద యాడ్స్ చూసినా మనం. యాడ్సే మాయ చేయటమే, మభ్య పెట్టడమే. దాంట్లో ఎంతో కొంత వాస్తవం లేదంటారా? ఎక్కడుంది? పోండి మీరు ఆ విలేకరులందరినీ కూడా ఒక కమిటీ చేసుకొని అగ్రికల్చర్ సంబంధించి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకే పోదాం. ఇవాళ వాళ్ళు రోడ్ల మీదకి వస్తే తరిమి కొట్టే పరిస్థితి కనపడుతుంది. 3 మంత్రులు ఉన్నారు. మీరు సన్న ఓడ్లు 5 లక్షల క్వింటాలకి డబ్బులు ఇచ్చేసి మొత్తం రైతు బంధే అవసరం లేదని చెప్పి రైతులే చెప్తారని ఎంతమంది పెట్టాం. ఏదైనా చేయబోయటానికి ముందల ట్రైలర్ రూపంలో కొద్దిగా ఒక్కొక్క మంత్రి మాట్లాడతారు. రేపు దాన్ని సర్వనాశనం చేసేంత వరకు కూడా వీళ్ళు తెలంగాణ నిద్రపోయే పరిస్థితి కనపడతారు. ఓకే, అంటే అన్ని వరుసగా దాదాపు 10 నెలలు అవుతున్నాయి, బాధితులు అందరూ రోడ్ల మీదకి వస్తున్నారు. గతంలో ఎప్పుడు జరగలేదు ఇవన్నీ. అవును. సో ఎందుకు ఈ సిచ్యువేషన్ ఎదురవుతుంది? అంటే కమాండింగ్ నాయకుడు కరువు అయింది అసలు, లేకపోతే ఏమైంది? కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతే ఉంటది. ఎందుకంటే వాళ్ళ కుర్చీలకి కోసం ఢిల్లీలకి 20-30 సార్లు తిరుగుతారు తప్పించి ప్రజలకు ఏం కావాలనేది ఇంతవరకు కూడా వాళ్ళ కమాండింగ్ రావట్లేదు. ఏ మంత్రి ఏ శాఖ మీద సమీక్ష నిర్వహించింది కూడా లేదు. ఇలా లగచర్ల బాధితుల కాడ భూమి సేకరణ కాడ నుంచి మొదలు పెడితే మీరు గురుకులాలు తీసుకోండి, పింఛన్లు తీసుకోండి, ఉద్యోగస్తుల శాలరీలు తీసుకోండి, ఉద్యోగాలు తీసుకోండి. కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసినటువంటి వ్యతిరేకతల 1000 రెట్లు ఎక్కువ వీళ్ళకి సంవత్సర కాలంలో వచ్చింది. ఏదైతే మీడియా
భయంకరంగా కేసీఆర్ గారిని వెలుగ చూపించడానికి యూట్యూబ్ ఛానల్ అన్ని ప్రయత్నం చేసినాయో ఇలా అదే యూట్యూబ్ ఛానళ్ళలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆఖరికి తీన్మార్మలన్న లాంటి వాడు కూడా నా పరిస్థితి గరీబ్ పరిస్థితి అయిపోయిందని చెప్పి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఏ వర్గాలు, ఏ శాఖలు, ఏ మంత్రికి, ఏ ముఖ్యమంత్రి కూడా కమాండింగ్ లేదు. 100% కూడా కుక్కలు చింపిన విస్తరణ చేసే పరిస్థితులు వీళ్ళు తీసుకుంటారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అంటే ఖాళీ ప్లేస్లకి, కొండలకి, గుట్టలకి వీటన్నిటికి రైతు బంధు ఇచ్చిండు. పెద్దోళ్ళని బాగు చేసిండు, పేదోళ్ళని నాశనం చేసిండు అని చెప్పి కాంగ్రెస్ వర్షన్. నిజంగా జరిగిందంటారు అట్లా? అట్లా జరిగితే ఇవాళ రైతులంతా రోడ్ల మీదకి ఎందుకు వస్తారు? ఒక 100%లో ఆ కొండలు గుట్టలు అత్యధిక భూమి కలిగినటువంటి వాళ్ళు ఒక 2.6 నుంచి 4% లోపల ఉన్నారు. ఆ ఒక్కళ్ళ కోసము వాళ్ళ కాడ పనిచేసే వాళ్ళ కోసం ఇబ్బంది జరిగి ఈ సిస్టమ్ మొత్తం కూడా ఇబ్బందికరంగా మారొద్దన్న క్రమంలోనే 94% మంది ప్రజలకు న్యాయం జరిగే విధానాల్లో కేసీఆర్ గారు నిర్ణయాలు తీసుకురు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం 94% మంది ప్రజలకు అన్యాయం చేసి మిగిలిన 6% మంది ప్రజలకు వాళ్ళ వర్గంలో ఉన్న నాయకులకి మెప్పు పొందడానికి ఏం పని చేయాలనే దాని మీద వీళ్ళు చూస్తున్నారు. కానీ ఏ రకంగా కూడా కేసీఆర్తో వీళ్ళకి పొంతనే లేదు. ఆయన 10 ఏళ్ల విజను ప్రపంచ స్థాయి పట్టణ హైదరాబాద్ నిలబెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిరో అత్యంత దిగజారుడు పరిస్థితులు జింబాబ్వేలో కనుక ఏదైతే పరిస్థితులు, శ్రీలంకలో అయితే ఏదైతే పరిస్థితులు, బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఏదైతే పరిస్థితులు ఈ తెలంగాణ కనపడే రోజులు దగ్గర. ఇప్పుడు మహబూబ్ నగర్లో విజయోత్సవాలు చేస్తున్నారు. విజయోత్సవాలను ఎట్లా చూస్తారు మీరు మీ పార్టీ నుంచి? ఇది రైతులకి పెద్దపీట వేసినామని చెప్తున్నారు, ఒకవైపు 50,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తున్నారు, దానికే విజయోత్సవాలు అని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? తుగ్లక్ పాలన. ప్రజలు ఏదైతే మీడియాని అడ్డం పెట్టుకుని మభ్య పెట్టించి వాళ్ళ ద్వారా ప్రజల్ని మోసం చేసుకునే రోజులు పోయినాయి. ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తుంది. ఏదో పెద్ద 100% గొప్ప చేసి 10% చెప్పుకుంటేనే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేరు. 99% ఏం చేయకుండా ఆ 1% తోటి చెప్పి చేసుకుంటామంటే ప్రజలు నవ్వుకుంటారు. వీళ్ళదంతా కూడా పిచ్చి తుగ్లక్ పాలన ఉంది. ఆ ఫిడేలు మొత్తం రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించినట్టుగా ఉన్నట్టుగా ఒక సామెత సందర్భంగా తెలంగాణ మొత్తం కూడా అట్టడికి రోడ్ల మీదకి వచ్చి రైతులు, ప్రజలు, మహిళలు, పిల్లలు అందరూ గురుకులాల 48 మంది విద్యార్థులు చనిపోయారు. పిల్లలంతా కూడా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఏడుస్తుంటే ఆయన ఏమో మంచిగా ఢిల్లీకి ఆ ప్రపంచ పర్యాటక కోసం మంత్రులకి ఎవరికి వాళ్ళకి అక్కడ ఫండ్స్ అక్కడ కేటాయించేసి వీళ్ళు ఎంజాయ్ చేస్తారు తప్పించి ప్రజల మీద చిత్తశుద్ధి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ లేదు. తుమ్మల చేసినటువంటి వ్యాఖ్యల వెనక ఏముండొచ్చు అంటే ఓన్లీ బోనస్ ఒకటే ఇచ్చి రైతులకు బోనసే రైతులకు సంబంధించి మేము ఇచ్చే పరిస్థితి ఏది లేదు, భరోసా పూర్తి స్థాయిలో లేదు. అది కూడా సన్న ఓట్లు కాదు, మొత్తం ఇవ్వండి. మీరు ఏమేమి ఇచ్చారు 6 గ్యారెంటీలలో అన్ని ఓట్లకి ఇవ్వాలి కదా. మీరు 1,50,00,000 మెట్రిక్ క్వింటాలకి మీరు డబ్బులు ఇవ్వకుండా ఓన్లీ 6 లక్షల క్వింటాలకి డబ్బులు ఇచ్చి బోనస్ తోటి మేము ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పేసి 3 మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడితే ప్రజలు సహిస్తారా? ఓన్లీ ఖమ్మంలో ఉన్నటువంటి వాళ్ళకి సన్న శాతం ఎక్కువ పండించే దగ్గరికి పోయి నువ్వేదో 4 పైసలు ఇచ్చి చెప్తే నమ్మే పరిస్థితి లేదు. 100% ప్రజలు తిరగబడతారు. ఎక్కడైతే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ 0 నుంచి మొదలుపెట్టిరో అదే 0 అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద దెబ్బ కొట్టబోతున్నాం. ఖమ్మంలో ఉన్న చైతన్యం రైతులకు కూడా అర్థమైపోతుంది. మళ్ళీ కేసీఆర్ గారి కోసం తెలంగాణ ప్రజలు మొత్తం 1000 కళ్ళతో ఎదురు చూసే పరిస్థితి కనపడుతుంది. ఫుడ్ పాయిజన్ల వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. చాలామంది మీ పార్టీపై ఎలిగేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మంత్రి కొండా సురేఖ మాట్లాడింది మీ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఆయన కుట్ర చేసిండు, ఆయన అనుచరులు ఉన్నారు దీంట్లో, సో అందుకే ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని మీరు? మతి భ్రమించింది అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ముఖ్యంగా కొండా సురేఖ గారు మాట్లాడే మాటలు మాత్రము ప్రజలకి జుగుప్సాకరంగా కనిపిస్తున్నాయి. ఆమె ఒక మంత్రి స్థాయిలో ఉండి మందు గురించి వీడియో కాల్ చేసుకొని దావతల గురించి మాట్లాడుతుంది. తీరా బయటకు వచ్చేసరికి సంబంధం లేనటువంటి నాగార్జున ఒక మహిళ అని చెప్పేసి సమంత పేరు మీద సంబంధం లేని వ్యాఖ్యలతోటి ప్రజలకి జుగుప్సాకరంగా అనిపిస్తుంది. ఇక్కడ మాట్లాడుతుంది. వేల మంది విద్యార్థులకి, లక్షల మంది విద్యార్థులకి ఇవాళ సోషల్ వెల్ఫేర్లల్లా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి పౌష్టికారం ఇచ్చి ఆయన ఉన్నటువంటి ఐపీఎస్ పదవిని వదులుకొని ప్రత్యేకంగా బలహీన వర్గాల సంబంధించిన వ్యక్తిగా ఆయన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించిండు. ఐఐటి ఖరగ్పూర్లలో సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పిల్లలు వెళ్ళేటట్టు చేసిండు. ఎవరికైనా నాయకుడు అనేవాడికి కన్నతండ్రి ప్రేమ ఉంటుంది పిల్లల మీద. ఆ తెలంగాణ రాష్ట్రంలో ఏ బలహీన వర్గాల పిల్లలైనా వాళ్ళు అట్లనే ప్రేమిస్తారు. వాళ్ళకి విషయం పెట్టిర్రు అని చెప్పేసి ఎంత మతి భ్రమించి మూర్ఖంగా మీరు మంత్రి పదవులు ఉన్నారా, లేకపోతే మీ మానసిక పరిస్థితి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ముఖ్యంగా కొండా సురేఖ మాట్లాడే మాత్రం ప్రజలకి చాలా అసహ్యంగా అనిపిస్తున్నాయి. వాళ్ళు ఎప్పటికైనా భాష మార్చుకోవాలా. కన్నతల్లి లాంటి పిల్లల్ని చంపుకునే సంస్కృతి వాళ్ళకు ఉంటుందేమో కానీ మా నాయకులకు కానీ, మా నాయకుడికి కానీ, మా నాయకత్వాలను పనిచేసిన వాళ్ళకి కానీ ఉండదు. ఇప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన ప్రకారం రైతు భరోసా ఒకవేళ తీసేసి ఓన్లీ బోనస్ ఇచ్చింది అనుకుందాం, మీ పార్టీ స్టాండ్ ఏం చేయబోతారు? మొత్తానికి ఇవ్వాలి 100%. 1,55,00,000 మెట్రిక్ 100% కూడా వాళ్ళకి
మేము అత్యధిక షార్ట్ పీరియడ్లనే సంవత్సర కాలంలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము ఏదైతే విషయాల మీద పోరాటం చేసినామో అన్నిటి మీద యూటర్న్ కొట్టింది. మీరు లగచర్ల భూముల విషయంలో నిన్ననే కొత్త జీవో ఇచ్చింది. గతంలో ఆ అంబానీ అదాని ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయల విషయంలో కూడా యూటర్న్ తీసుకుంది. ప్రభుత్వ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ప్రిపేర్ అయ్యేటటువంటి ఉద్యోగాల విషయంలో కూడా కొంత మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మూర్ఖత్వానికి పోయి కొన్ని విషయాలలో అతికి పోయి రేవంత్ రెడ్డి తలకాయ నొప్పి చేస్తున్నాడు. కానీ 100% కూడా రైతుల పక్షాన 1000% కూడా టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. రోడ్డు మీదకి లాగుతాం. వాళ్ళ 6 గ్యారెంటీలు ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు నిద్రపోనీయం. రైట్ అన్న. సో ఇది మొత్తానికి రైతు భరోసా. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధుగా నడిచింది. ఇప్పుడు రైతు భరోసా అని చెప్పి మాట్లాడుతున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఓన్లీ సన్న వడ్లకే బోనస్ ఎట్లా ఇస్తారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. బయట కూడా చర్చ జరుగుతుంది. తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యల వెనుక ఎట్లాంటి ఆంతర్యం ఉంది, మరి రైతు భరోసా ఉంచుతారా తీసేస్తారా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సి ఉంది.